గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మేషరాశి, ఇంకొకరు కనుక కర్కాటక రాశిలో జన్మించినట్లయితే, అంటే వారు స్త్రీలైనా పురుషులైనా సరే, మేష కర్కాటక రాశి యొక్క జంట వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వారి మనస్తత్వాలు అనేవి కలుస్తాయా, జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి వారికి పొంతన అనేది ఎంత అనుకూలంగా ఉంటుందో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ మేషరాశి వారికి కర్కాటక రాశి వారిలో నచ్చే విషయాలు, నచ్చని విషయాలు, అలాగే వారికి వీరిలో నచ్చే విషయాలు, నచ్చని విషయాలు చెప్పుకున్నట్లయితే, ఈ మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి అండి. అంటే అగ్ని ఎలాగైతే భగభగా మండుతుందో వీరు కూడా కోపం, ఆవేశంతో, దూకుడుతనంతో ఉంటారు మేషరాశి వారు. కర్కాటక రాశి వారేమో కొద్దిగా మృదు స్వభావులండి. అంటే వారికి కోపం రాదని కాదు, మేషరాశి వారితో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారు కాస్త మృదు స్వభావులు. ఈ కర్కాటక రాశి ఏమో నీటి తత్వపు రాశి. మేషరాశిది అగ్నితత్వం కాబట్టి పౌరుషం ఎక్కువ అండి. ఆడవారైనా మగవారైనా మేషరాశిలో జన్మించినట్లయితే వారికి కాస్త పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అంటే ఎవరిని లెక్క చేయని స్వభావం అండి మేషరాశి వారిది. వారిలాగానే అందరూ ధైర్యంగా ఉండాలి అనుకుంటారు, ధీరత్వంతో ఉండాలి అనుకుంటారు, సమస్య వస్తే ఒంటరిగా పరిష్కరించుకోవాలి అనుకుంటారు. పిరికివారంటే నచ్చదు మేషరాశి వారికి. ఎంతమంది శత్రువులు ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా భయపడకుండా మాట్లాడేవారు మేషరాశి వారండి. కర్కాటక రాశి వారిది కొంచెం జంకే స్వభావం. అంటే వారు రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరండి, కుటుంబం కోసం ఆలోచిస్తారు. మేషరాశి వారు ఒంటరిగా ఉన్నా, పెళ్ళైనా సరే కుటుంబాన్ని పక్కన పెట్టి రిస్క్ తీసుకోవటానికి సైతం వెనకాడరండి. మేషరాశి వారిలో ఉండే ఈ విషయమే కర్కాటక రాశి వారికి నచ్చదు. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అండి. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి వీరి మనస్తత్వం అనేది సున్నితంగా ఉంటుంది. అయితే వీరిలో ఉండే లక్షణాలు ఏంటంటే, మేషరాశి వారు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. ఇంట్లో ఒకలా ఉంటారు, బయట 10 మందిలో కూడా ఒకేలాగా ఉంటారండి. వారి స్వభావం అనేది మారదు. అందరి ముందు ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఉన్నది ఉన్నట్లుగా బయటపడిపోతారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇంట్లో ఒకలా, బయట ఒకలాగా ఉంటారు. నేను ఈ మాట చెప్తున్నానని కర్కాటక రాశి వారు తిట్టుకోవచ్చు, కానీ ఇంట్లో పులి, బయట పిల్లి అన్నట్లుగా ఉంటారండి కర్కాటక రాశి వారు. అంటే కొంచెం జంకే స్వభావం అన్నమాట వారిది. వారి జీవిత భాగస్వామితో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు, బయట 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు. సిగ్గెక్కువ అండి వారికి. కర్కాటక రాశి వారు చూస్తానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. ఈ రాశికి చిహ్నమైనటువంటి ఎండ్రకాయ చూస్తానికి ఎంత గంభీరంగా కనిపిస్తుందో, కానీ మనుషులను చూడగానే, అంటే మనిషి యొక్క అలికిడి వినగానే పరిగెత్తుతుంది, దాని త్వరలోకి వెళ్ళి దాక్కుంటుంది. కర్కాటక రాశి వారు కూడా కొంచెం అలాంటి స్వభావం కలిగిన వారే. ఇంట్లో పులి, వీధిలో పిల్లి అన్నట్లుగా ఉంటారు. అంటే దాని అర్థం 10 మందిలో ఉన్నప్పుడు వారి మనసులో ఉన్న భావాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోతారండి. అమ్మో వారేమనుకుంటారు అని కొంచెం జంకుతారు. మేషరాశి వారిలాగా కాదు. మేషరాశి వారు 100 మంది మధ్యలో ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. అంటే వీరికి కాస్త ఆపోజిట్ మేషరాశి వారు. కొంచెం కోపం ఎక్కువ అండి మేషరాశి వారికి. ఎందువలన అంటే కుజుడు యొక్క ప్రభావం వల్ల. కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి వీరు కూడా అందరికంటే నేనే ముందుండాలి, నా డామినేషన్ ఉండాలి అనుకుంటారు. అందుకే కర్కాటక రాశి వారు మేషరాశి వారు వివాహం చేసుకున్నట్లయితే మేషరాశి వారిదే కాస్త ఎక్కువ డామినేషన్ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష కర్కాటక రాశి జంట యొక్క వైవాహిక జీవితం అనేది 42% అనుకూలంగా ఉంటుంది. అంటే యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చండి. తరచుగా వీరిద్దరి మధ్య కూడా ఈగో వల్ల ఎక్కువగా క్లాషెస్ వస్తాయి. మేషరాశి వారితో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కొంచెం ఓపిక ఎక్కువ అండి. ఒకవేళ మేషరాశి వారికి కర్కాటక రాశి వారికి గొడవ అయిందనుకోండి, మేషరాశి వారు అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. అంటే వారికి విపరీతమైనటువంటి కోపం. ఊరికే అనలేదు ఫైర్ సైన్స్ అని, అగ్నితత్వపు రాశి కాబట్టి దూకుడుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
వారు కోపంలో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్తించారో వారు గుర్తుండకపోవచ్చు, కానీ ఎదుటివారు మాత్రం ఖచ్చితంగా బాధపడతారండి. బాగా ధైర్యవంతులే నా జీవిత భాగస్వామిగా రావాలి అని మేషరాశి వారు కోరుకుంటారు. అయినప్పటికీ కూడా నా జీవిత భాగస్వామి మాత్రం నా మాటకు ఎదురు చెప్పకూడదు అనుకుంటారండి. కుజ ప్రభావం వల్ల ఇంతకుముందు చెప్పినట్లుగా మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ధీరత్వం అన్నా కదా అని అందరితో గొడవలు పెట్టుకునే టైప్ అయితే కాదు, ప్రశ్నించే గొంతు అండి వారిది. ఎక్కడా కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతారు కర్కాటక రాశి వారి మాదిరిగా. కేవలం ఇంట్లోనే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే స్వభావాన్ని చూపిస్తారు. పక్కవారి ఇంట్లో కూడా ఏదైనా నచ్చకపోతే మొహమాటం అనేది ఉండదు మేషరాశి వారికి. ఒకవేళ వీరిలాగానే వారి జీవిత భాగస్వామి వీరిపైన చికాకు పడ్డారనుకోండి, కోపడ్డారనుకోండి, మళ్ళీ అది నచ్చదు వారికి. అంటే మేషరాశి వారు ఎదుటి వారిని కోపడవచ్చు, అదే రీతిలో వారి జీవిత భాగస్వామి కూడా వీరిని ప్రశ్నించినా వీరిపైన కోపడ్డా దాన్ని తట్టుకోలేకపోతారు. అంటే మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటేనండి, విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది, విపరీతమైనటువంటి కోపం కూడా ఉంటుంది. ఒక మాటలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఉంటేనేమో విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారు, లేదా విపరీతమైనటువంటి కోపాన్ని చూపిస్తారు. వారి జీవిత భాగస్వామి అంటే వారికి చాలా ఇష్టం, కానీ వీరు ఎన్ని మాట్లాడినా వారికి ఎదురు చెప్పకూడదు అనుకుంటారు, వీరిని భరించాలి అనుకుంటారు. వారిని ఎదుటివారు భరించవలసి వస్తుందని వారికి కూడా తెలుసు. అయినప్పటికీ వారి స్వభావాన్ని ఏమాత్రమో కూడా మార్చుకోరండి. వీరిపైన కుజుడి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశం, ఆత్మవిశ్వాసం ఈ రెండూ కూడా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఏమో గొడవలు అంటే అసలు నచ్చదండి. మేషరాశి వారి మాదిరిగా కర్కాటక రాశి వారు అంత ధైర్యంగా ఉండలేకపోతారు. అంటే సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటారండి. ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాల్సి వచ్చినా సరే నా కుటుంబ సభ్యుల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడకుండా ఉండాలి అనుకుంటారు. ఒకవేళ కర్కాటక రాశి వారికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇక కాళ్ళు చేతులు ఆడవు, వారికి ఆందోళనగా కనిపిస్తారు. కేవలం కర్కాటక రాశి వారు మాత్రమే కాదు, చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న రాసులలో కానీ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా అతి ఆలోచనలు చేస్తారండి. అంటే ఒక చిన్న సమస్య రాగానే కాళ్ళు చేతులు ఆడవు, వారికి ఆందోళనగా కనిపిస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారికి మేషరాశి వారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వీరికి ఉండే పిరికితనం కారణంగా దేవుడు ఇచ్చిన తెలివితేటలను సరిగ్గా ఉపయోగించరండి. అంటే సమస్య రాగానే కొంచెం భయపడతారు. అదే మేషరాశి వారు అనుకోండి, ఏదైతే అది అవుతుందిలే అని తెగిస్తారు. మేషరాశి వారు చాలా ధైర్యవంతులు, కానీ ఆ ధైర్యం వల్లే, ఆ అధిక ఆత్మవిశ్వాసం వల్లే కొన్నిసార్లు మేషరాశి వారు జీవితంలో బొక్కబోరలా పడతారండి. వారు పడటమే కాదు, ఆ ఎఫెక్ట్ అనేది జీవిత భాగస్వామి వారి పిల్లలు కూడా భరించవలసి వస్తుంది. అంటే మేషరాశి వారు కోపంలో ఉన్నప్పుడు నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వారి మీద పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకుంటారు. ఆ లక్షణం మంచిది కాదండి. మీ వల్ల ఎదుటివారికి బుద్ధి వస్తుందేమో, కానీ దానివల్ల మీరు కూడా నష్టపోతారు, మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం కూడా నష్టపోతుంది. ఆ విషయమే వారి జీవిత భాగస్వామి గుర్తించి వారికి చెప్పాలి అని చూసినా మేషరాశి వారు వినరు. మొండి స్వభావం అండి వారిది. ఎటువంటి సందర్భంలోనైనా ప్రళయం వస్తుందన్నా సరే ఏదైతే అది అవుతుందిలే అని ధీమాగా ఉంటారు మేషరాశి వారు. అధిక ఆత్మవిశ్వాసం అన్నమాట. ఈ కర్కాటక రాశి వారికేమో అధిపతి చంద్రుడు కాబట్టి మానసిక సంఘర్షణలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. వారి జీవిత భాగస్వామి వీరిని చిన్న మాట అన్నా సరే రాత్రింబగల్లో ఆలోచిస్తారు. పైకి కనిపించరేమో, కానీ చంద్రబింబం చూడటానికి ఎలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరి ముఖం కూడా అలానే ఉంటుందండి. కర్కాటక రాశి వారి ముఖం కూడా సముద్రం లాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపల ఉండే అలజడులు మాత్రం ఎవ్వరికీ తెలియవు. కర్కాటక రాశి వారిని ఎవరైనా ఒక మాట అంటే, ఒకవేళ జీవిత భాగస్వామి వారితో గొడవ పడినట్లయితే రాత్రిపూట నిద్రపోకుండా కూడా ఆలోచిస్తారండి. అధిక ఆలోచనలు అన్నమాట. దానివల్లే మనసును పాడు చేసుకుంటారు. అయితే మేష కర్కాటక రాశి ఈ రెండు రాసుల వారిని కూడా మోసం చేయడం చాలా సులభం అండి. మేషరాశి వారేమో పొగడ్తలకు పొంగిపోతారు, ఈజీగా బుట్టలో పడిపోతారు. అందుకే మేషరాశిలో జన్మించిన వారి బంధువర్గంలో ఉన్నవారు వారిని బాగా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే నువ్వు తప్ప నాకెవరున్నారు అంటే చాలు మేషరాశి వారు పడిపోతారు.
వీరి పనులు కూడా పక్కన పెట్టి వారి కోసం కష్టపడతారండి. అంటే మేషరాశి వారిపైన కపట ప్రేమ చూపించినా సరే ఈజీగా లొంగిపోయే స్వభావం అండి వారిది. ఆ విషయాన్ని గుర్తించి కర్కాటక రాశి వారు వారికి చెప్దామని చూసినా మేషరాశి వారు వినరు. కాబట్టి మేషరాశి వారి జీవితంలో పైకి ఎదగాలన్నా, వారి జీవిత భాగస్వామికి వీరికి మధ్య సఖ్యత ఉండాలి అన్నా సరే మిమ్మల్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారో గుర్తించండి. ఈ మేషరాశి వారికి దేవుడిచ్చిన తెలివితేటలన్నీ కూడా బయట వారికి ఉపయోగిస్తారే కానీ వారి సొంత పనుల కోసం, వారి జీవిత భాగస్వామి కోసం లేదా వారి కుటుంబ సభ్యుల కోసం పెద్దగా ఉపయోగించరండి. ఒక పక్క కర్కాటక రాశి వారేం తక్కువ కాదు. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసగించటం కూడా చాలా సులువైన పని. కానీ కర్కాటక రాశి వారు ఏమనుకుంటారంటే నేను చాలా తెలివైన దాన్ని, చాలా తెలివైన వాడిని అనుకుంటారు. కానీ ఈజీగా మోసపోతారు వారు కూడా. ఎందుకంటే కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతారండి. కొంచెం కంగారుగా ఉంటారు. తెలివితేటలను ఉపయోగించరు. మేషరాశి వారేమో వారికి ఉన్న తెలివితేటలన్నీ కూడా పక్కవారి కోసం ఉపయోగిస్తారు. పక్కవారి ఎదుగుదల కోసం ఉపయోగిస్తారు. వారి స్నేహితుల కోసమో, బంధువర్గంలో ఉన్న వారి కోసమో లేదా వీరిని పొగిడిన వారి కోసం ఉపయోగిస్తారు. ఈ కర్కాటక రాశి వారేమో కంగారుగా ఉంటూ ఉపయోగించరు. ఒకవేళ మేషరాశి వారు కనుక కర్కాటక రాశి వారి పైన అతి ప్రేమను కురిపించినట్లయితే సమస్తం సమర్పిస్తారండి కర్కాటక రాశి వారు. వారు స్త్రీలైనా పురుషులైనా సరే వారిపైన వారి జీవిత భాగస్వామి ప్రేమను చూపిస్తే వారికి ఉన్న సంపదను, వారికి ఉన్న ధనాన్ని, సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా సరే వారి కోసం పరితపిస్తూ ఉంటారు. వీరి ఆరోగ్య విషయం కూడా ఏమాత్రమో లెక్క చేయరు. అంటే కర్కాటక రాశి వారి మనసులో అంత ప్రేమ ఉంటుంది. కర్కాటక రాశి వారిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుందండి. వారి జీవిత భాగస్వామిని కొన్నిసార్లు వారు తిడతారేమో కానీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. కాకపోతే మనసులో ఎంత ప్రేమ ఉన్నా తిడితే ఎవరు పాజిటివ్గా తీసుకుంటారండి? వీరిద్దరి మధ్యలో కూడా అలానే జరుగుతుంది. కానీ మేషరాశి వారి కోపాన్ని కర్కాటక రాశి వారి యొక్క ఓర్పు, సహనం అనేది బ్యాలెన్స్ చేస్తాయి. ఈ కర్కాటక రాశి వారిలో ఉండే ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటేనండి అతిగా ఆలోచన చేయటం. ఎప్పుడు చూడు కంగారుగా ఉంటారండి. ఆ లక్షణం వల్లే ఆలోచించకుండా సత్వర నిర్ణయాన్ని తీసుకుని నష్టపోతూ ఉంటారు. వారి మనసు కూడా క్షణానికి మారిపోతూ ఉంటుంది. మేషరాశి వారిని తీసుకుంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడితే తర్వాత కూడా అదే మాట మీద నిలబడతారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇక్కడ చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి, చంద్రుడు మనస్కారకుడు కాబట్టి వారి మనసు అనేది మారిపోతూ ఉంటుందండి క్షణానికి. అంటే చంచల స్వభావం కలవారుగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు చాలా వరకు ఓర్పు పడతారండి. కానీ లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం వీరు కూడా మేషరాశి వారి మాదిరిగానే ప్రశ్నించే గొంతుని లేపుతారు. వీరిద్దరిలో చాలా వరకు విభిన్నమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి కేవలం 42% మాత్రమే అనుకూలమండి. కొద్దిగా తరచుగా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు కర్కాటక రాశి వారితో ప్రేమగా ఉండటాన్ని నేర్చుకోవాలి. ఈ కర్కాటక రాశి వారేమో వారికి ఉన్న కంగారుని తీసుకెళ్లి మేషరాశి వారి మీద రుద్దకూడదండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీరికి ఉన్న కంగారుని తీసుకెళ్లి వారికి ఉన్న ధైర్యాన్ని తగ్గిస్తారు. అయితే కర్కాటక రాశి వారు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలుగుతారండి. వారి ఇంట్లో ఎన్ని సౌకర్యాలున్నా బయటికి వెళ్ళినా సరే అడ్జస్ట్ అవ్వగలుగుతారు. మేషరాశి వారు అలా కాదండి. అంత అడ్జస్ట్ మెంటాలిటీ అయితే కాదు మేషరాశి వారిది. వీరేంటంటే ఊరికే చికాకు పడతారండి. ఒకవేళ కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితంలో గొడవలు అయినాయి అనుకోండి, మేషరాశి వారి మనసులో కర్కాటక రాశి వారి మీద ప్రేమ ఉన్నా, వారితో విడిపోవటానికి ఇష్టం లేకపోయినా సరే బయటికి చెప్పరు. నేను అలసైపోతానేమో అనుకుంటారు. అంటే అధికమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అది. కర్కాటక రాశి వారు వీరి మీద ప్రేమ చూపించినట్లుగా మేషరాశి వారు చూపించలేకపోతారు. వీరిద్దరిలో మేషరాశి వారిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుందండి.